సమయ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్కు జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ. తిరుపతి జిల్లా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులను పలు సూచనలు చేశారు. ప్రజలను త్వరితగతిన సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారం నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు. స్టేషన్లో నమోదవుతున్న కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, బీట్ కానిస్టేబుల్ విధుల అమలు తదితర అంశాలపై ఎస్పీ ఆరా తీశారు. మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి పహారా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం రైల్వే స్టేషన్ సిబ్బందితో సమావేశమై ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, చట్ట వ్యవస్థను పరిరక్షణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. ఈ తనిఖీలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి నిన్న ఒకసారి ఓన్లీ చెక్ చేసిన తర్వాత వాళ్ళని డీటెయిల్స్ అన్ని మళ్ళీ కరెక్ట్ పాయింట్ మళ్ళీ చేయాలి. చేస్తున్నారు అవన్నీ ఎన్ని డౌన్లోడ్ చేశారు? గంజాడి 22 మంది చేశారు. గాంజా చేశారు. 27 కేసులో 72 పర్సన్స్ ఉన్నారని ఇచ్చారు సార్. అందులో లిస్ట్ అవుట్ చేస్తే విత్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 పర్సన్స్ రిపీటెడ్ 2 కేసులు కనుక ఉంటే సార్ ఒక ఇస్తున్నాం సార్ 2 lakhs. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ప్రొసీజర్ ఫాలో కావాలి. 1 year అడిగితే 6 months ఇస్తున్నారు సార్. అంతా చేసుకోవాలి కదా. తిరుపతిలో 1 lakh ఇస్తున్నాం సార్. 2 lakhs పర్సన్ మళ్ళీ వాళ్ళకి పిలిపించుకోవాలని చెప్పేసి మనమే సెక్యూర్ చేసుకుని డైరెక్ట్గా పిలుచుకొని ఫామ్స్ తీసుకుని ఒకరోజు పంపించడానికి మనం ఒక వారం గడువు మిగతా చోట్ల వారం ఇస్తుంది. మిగతా వారం నువ్వే ఇచ్చేసే జైలు. అర్బన్ పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. సాధారణ విజిట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన కేసెస్ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, స్టాఫ్ యొక్క పనితీరుని పూర్తిగా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా పాత కేసులన్నీ కూడా, పెండింగ్ ఉన్న కేసెస్ అన్నీ కూడా ఒకసారి పూర్తి మళ్ళీ సమీక్షించమని డిఎస్పిని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రేణిగుంట ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా రైల్వే స్టేషన్ మీద వాచ్ ఉంచడం, ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా చేయడం, ఈ గాంజా మరియు సైబర్ నేరాలపై ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఎవరైతే గాంజా ఇన్ఫర్మేషన్ ఉంటే వారిపై ఈవెన్ ఇప్పుడు కొత్తగా గాంజా కిట్స్ కూడా ఉన్నాయి. టెస్టింగ్ కిట్స్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులని గాంజా టెస్ట్ చేయడం, ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వారిని తదుపరి విచారణ చేసి వారికి ఎక్కడి నుండి వచ్చింది గాంజా అనేది కూడా పూర్తిగా విచారణ చేసి పూర్తిగా నిర్మూలించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.